చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తున్నాడు. చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు, పోలవరం జనాలకు అర్థం కాదంటాడు, ఎందుకు అని అడిగితే నాకు అర్థం కాలేదు అంటాడు. ఒరే నాయన, మేము జబర్దస్తులో ఈ జోకులు ఎన్నో వేసాం. మేము జబర్దస్తులో ఇలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం, 16 రేటింగ్ చూసాం. ఈరోజు ఈ స్థానం ఉందన్నా ఇంకోటి ఉందన్నా మాకు జబర్దస్తే, నేనే కాదనలేదే. నేను వాదించింది సంస్థ మీద, జబర్దస్త్ షో మీద కాదు. మేము ఇలాంటి జోకులు జబర్దస్తులు ఎన్నో వేసేసాం. ఒకడంటాడు ఐటీ పరిశ్రమలు తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు చలి తగులుతుంది, నాకు పెదాలన్నీ పగిలిపోతాయని ఒకడంటాడు, అదొక జోకు. ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదంట. అంటే ఏంది ఇది? ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా? ఏముంది అక్కడ పోలవరం అర్థం కాకపోవడానికి? కృష్ణా నది గోదావరి అనుసంధానం కలపగలిగిందే పోలవరం అంటారు. ఏలూరు జిల్లాలో పోలవరం ఒకటి ఉంది. ఇది పూర్వం 1941 సంవత్సరం వెంకటకృష్ణ అయ్యంగారు ఎవరు ఒక ఆయన వచ్చి, సార్ గోదావరి జలాలు అనవసరంగా నీళ్లు వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుండాయి, ఇదొక్కటి దయచేసి కొంచెం టైం అయినా నాకు ఇస్తాను, నేను మనస్ఫూర్తిగా ప్రస్తుతం కోరుకుంటున్నా. నేను ఈరోజు పోలవరం గురించి ఒక 4 మాటలు చెప్తాను. నాకు తెలిసింది, చాలామందికి ఇది తెలియదు. పోలవరం అంటే ఏమీ లేదండి, ఏమీ లేదన్న విషయం వైఎస్ఆర్సీపీకి కూడా తెలుసు, ఎందుకంటే డబ్బులన్నీ ఎత్తేసారు. ఏమి ఉన్నదాడా, ఏముంటుందా? పోలవరం అనేది ఏంటంటే కృష్ణా నది గోదావరి నది ఈ రెండింటినీ కలుపుతూ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక డ్యామ్ కట్టాలి, ఒక రిజర్వాయర్లు కట్టాలి. రిజర్వాయర్ అంటే రిజర్వ్ నిల్వ ఉంచడం అంటారు. గోదావరి నది అనేది పైన ఉంటుంది, కృష్ణా నది కింద ఉంటుంది. గోదావరి నది దగ్గర లెక్కలేనన్ని నీళ్లు, కొన్ని లక్షల ఎకరాలు సాగు, అంటే ఒకటి కాదు పంట, 2 పంటలు ఇచ్చు, 3 పంటలు కూడా ఇచ్చు. అన్ని నీళ్లు పైనుంచి వచ్చే నీళ్లు, వర్షధారాల నుంచి వచ్చే నీళ్లు ఆ గోదావరిలోకి వచ్చి మనం అడ్డుకట్ట వేయకపోవడం వల్ల, దాన్ని అడ్డుగా ఏమీ పెట్టలేకపోవడం వల్ల వచ్చే నీళ్లు వచ్చినట్టు తెలిపి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళని మనం ఒక రిజర్వ్ చేసుకొని, ఒక ఆనకట్ట కట్టుకొని, ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే, ఆ నీళ్ళని మనం ఏం చేస్తామంటే దానికి అడ్డంగా వాలు కట్టుకుంటే ఆ నీళ్ళని 2, ఒక లెఫ్ట్ కెనాలు, ఒక రైట్ కెనాల్ అని 2 రకాలు ఉంటాయి. ఆ నీళ్ళని 2 వైపులకు మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక 3 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు, తాగునీళ్ళు ఇవ్వచ్చు, కర్మాగారాలకి పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు. ఇటు నుంచి కృష్ణాకు పంపించవచ్చు, కృష్ణాకు కూడా కొన్ని లక్షల నీళ్ళని పంపించవచ్చు. అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలో పంపించి ఆ నీళ్ళని ప్రజలకి పంచడం. కాకపోతే ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇది చిన్న విషయమే కదా, చేయొచ్చు కదంటే ఏమీ లేదండి. ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు, అంటే బంకమట్టి, ఇసుక, అంటే గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా, ఆ నేల చాలా లోతులో ఉంది.